నాదొక కోరికున్నదే తల్లి కోరికున్నదే దయగల్ల తల్లి వని దగ్గరికొస్తేనే ఎల్లమ్మ గుడికొస్తేనే ఎల్లమ్మ నాదొక కోరికున్నదే తల్లి కోరికున్నదే దయగల్ల తల్లి వని దగ్గరికొస్తేనే ఎల్లమ్మ గుడికొస్తేనే ఎల్లమ్మ నాదొక కోరికున్నదే తల్లి కోరికున్నదే దయగల్ల తల్లి వని దగ్గరికొస్తేనే అమ్మ తల్లి మొక్కాను గెలిచాను చాలా మంది సందీపాయ్ లక్షాధికారులు కరోడ్పతిలు ఉంటారు కానీ వాళ్ళ ఇళ్ళల్లో సంతానం అనేది కలగదు. అందుకే అమ్మవారిని ఏం మొక్కాలి? రెండు చేతులతో లెఫ్ట్ రైట్ అందరూ రెండు చప్పట్లు కొట్టుకుంటూ నా ఇంట్లో తొట్టెలుగుదే నీ గుడిలో తొట్టెలగడతామయ్యమ్మా 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 ఎల్లమ్మ 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 నా కోరి కోరదే తల్లి కోరి కోరదే దయగల్ల తల్లి కోరికొస్తే ఎల్లమ్మ గుడికొస్తే ఎల్లమ్మ నా కోరి కోరదే తల్లి కోరి కోరదే దయగల్ల తల్లి కోరికొస్తే ఎల్లమ్మ గుడికొస్తే మా తల్లి ఎల్లమ్మ మనకి బాధ ఉన్నప్పుడు పోయి అమ్మ తల్లి నన్ను కాపాడమ్మ తల్లి నన్ను రక్షించమ్మ తల్లి అని మొక్కుతాం కానీ సంతోషం ఉన్నప్పుడు ఎవరమ్మ పోము. అందుకే అట్లా కాకుండా సంతోషం ఉన్నా బాధ ఉన్నా ప్రతిసారి అమ్మవారిని నమ్ముతూనే ఉండాలి. రత్నాల రాత్రిరైనా పగలైనా నిన్నే శరణు వేడాను. రెండు చేతుల్లో చప్పట్లు కొట్టుకుంటూ నా ఇంట్లో పిల్లలాడితే అందరి ఇళ్ళ పిల్లలు ఉడతారు అని సంతోషం అనేది ఉండదు. పిల్లలు ఏదో ఒక బీమారితో ఉండరు, జ్వరము, మలేరియా, డెంగ్యూ. అమ్మవారికి ఏం మొక్కుదామంటే నా ఇంట్లో పిల్లలాడతాయి నీకు పోతరాజులాడిస్తామయ్యమ్మా నా ఇంట్లో పిల్లలాడతాయమ్మా నీకు పోతరాజులాడిస్తామయ్యమ్మా నా ఇంట్లో పిల్లలాడతాయమ్మా నీకు పోతరాజులాడిస్తామయ్యమ్మా నా ఇంట్లో పిల్లలాడతాయమ్మా నీకు పోతరాజులాడిస్తామయ్యమ్మా రత్నాల రాత్రిరైనా పగలైనా నిన్ను శరణు వేడాను. లాస్ట్ లైన్ రెండు చేతులు పైకి లేపాలి అందరూ దేవుడు మీకు చేతి ఇస్తే ఆ రెండు చేతులు పైకి లేపాలి. చప్పట్లు కొట్టుకుంటా అనుకున్నదైతే నాకు అనుకున్నదైతే
రేణుకా ఎల్లమ్మ తల్లికి పిల్లలందరూ కూర్చోవాలి. అయిపోయింది తీర్మానం అయిపోయింది.